వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. ఆదోని పట్టణంలోని 7వ వార్డు కొనిముళ్ల ఏరియాలో సీసీ రోడ్డు నిర్మాణమునకు 8 లక్షలతో పాటు 2 లక్షలతో డ్రైనేజీ పనులకు శనివారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈరోజు కునిమల్ల 7వ వార్డులో రోడ్డు డ్రైన్ కు సంబంధించిన పనులు ప్రారంభోత్సవానికి మేమంతా ఇక్కడ ఉన్నాం. కునిమల్లలో 7వ వార్డులో ఇప్పుడు మొదలుపెట్టినటువంటి పని సీసీ రోడ్డుకు సంబంధించి 8 లక్షల రూపాయలతో 125 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. అలాగే సీసీ డ్రైన్ కూడా 300 mm-తో 2 లక్షల రూపాయలతో 135 మీటర్ల డ్రైన్ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలిసిందే, వర్షాలు పడంగానే ఆదోని తడిచి ముద్దవుతా ఉంది. ఏ చిన్న రోడ్డు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి. దీన్ని ఒకటొకటే క్లియర్ చేసుకుంటూ రావాలి. రాత్రికి రాత్రి మార్చడం సాధ్యం కాదు. మనం చూస్తే మొన్నే రోడ్లు వేసినట్టుగా ఉంది, మళ్ళీ వర్షాలు పోగానే ఆ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నట్టుగా ఉంది. వర్షాల్లో ఈ సిమెంట్ అతుక్కోదు, లేదా తారు అతుక్కోదు, రోడ్లకి గుంతలు గుంతలుగా ఇంకా పెద్దవైపోతా ఉన్నాయి. వీటిని కొద్దిగా పరిష్కరించుకోవాల్సి ఉంది. వరుణదేవుడు కరుణిస్తే తప్పనిసరిగా ఇది చేసేయాలి. ఆదోని ప్రజలకు శుభవార్త. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మున్సిపాలిటీలకు వచ్చేటువంటి నిధులు విడుదలైనాయి. ఈ నెల 18వ తారీఖున సుమారుగా 5,80,00,000 రూపాయల సంబంధించినటువంటి నిధులు విడుదలైనాయి. ఈ 5,80,00,000లో 2 రకాలుగా చూస్తారు. టైడ్ గ్రాంట్ అంటారు. అంటే 3,48,00,000 రూపాయలని మంచినీళ్ల సదుపాయం, ఇంటింటి కొళాయిల కోసం నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. అలాగే 2,32,00,000 రూపాయలని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాబోయే 3 నెలల్లో ఈ 5,80,00,000 రూపాయలని ఆదోనిలో వివిధ వార్డుల్లో రోడ్లకు, డ్రైన్లకు, మంచినీళ్ల సదుపాయానికి, మరేదైనా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడానికి వీటన్నింటికీ వినియోగిస్తామని మీకు అందరికీ వినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను.